వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజాహితమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రజాహితం, రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా భారతీయులుగా ఆలోచించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రజా సమస్యల్ని స్వీకరించి పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. జగ్గన్నపేట గ్రామంలో ఇప్పటికే సుమారు 4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని, మరో 5 నుండి 6 కోట్ల పనులకు ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. గ్రామీణ రహదారులు, లింక్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమైన వికసిత్ భారత్ 2047 సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. కులం, మతం కంటే మానవత్వం, భారతీయత ముఖ్యమని అన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు కులాలకు అతీతంగా దేశం కోసం సేవలు అందిస్తున్న స్ఫూర్తిని ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం దేశంలో ప్రథమ స్థానం సాధించేందుకు నిరంతరం కృషి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రత్యేక అధికారి యు శ్రీనివాస్, తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గతంలో ఏ రకంగా జరిగేది ధాన్యం తోలాలంటే వెళ్తుందో తెలియదు. అక్కడికి వెళ్ళాక మాత్రం ఎంత ఉందని వాళ్ళు దింపుకోరో తెలియదు జరిగేది. ఇవాళ పరిస్థితి ఉందా మీద మరి నిదర్శనంగా చేసినటువంటి మరి పనికి ఈ రోజున మళ్ళీ రాజమండ్రిలో ఉన్నటువంటి పాస్బుక్స్ అన్నిటికీ పరిష్కారం చేసే దిశగా ఈ రోజు గౌరవ శాసనసభ్యులు వారు మీ ఊరికి వచ్చి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ మన నియోజకవర్గ ఆపద్ బాంధవులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క జనసేన నాయకులకు, అధికారులకి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాయకులు గాని, గ్రామస్తులు గాని అందరూ కూడా కూర్చోవాలి. దయించి కూర్చోండి. అదేవిధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మన ఈరోజు మన మీ భూమి, మీ హక్కు, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారికి నా ధన్యవాదాలు, ఎంఆర్ఓ గారికి నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రజల ఓకే మరి చూసుకుంటే ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ మనం దాదాపుగా 4 కోట్ల రూపాయలు పనిచేయడం కూడా మీరు చూశారు. ఇంకా మనం ఈ రాబోయే సంవత్సర కాలంలో ఇంకొక 5-6 కోట్ల రూపాయలకి గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే దిశగా మనం అన్ని ప్రతిపాదనలు తయారు చేసి పంపడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఇంత కష్టపడి మరి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే, ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజా ఆమోదం మీద పరిపాలన జరుగుతోంది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజాహిత ప్రభుత్వం అని ఆల్రెడీ రుజువు చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు 24లో స్థానంలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖని ఇవాళ మొట్టమొదటి స్థానంలో తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుతుందని తెలియజేస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చేసిన నిజాయితీగా ఈ విలేజ్ చేసిన అభివృద్ధి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కాంక్షగా పనిచేస్తాం మనం, దానికి ఆలోచన చేయాలి. అవసరం అయితే మనం డిబేట్ చేయాలి. పలానా రోజు మేము పెడతాం, మేము ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే సర్వీస్ చేయాలంటే అవకాశం మనకి ఎక్కడ వస్తుంది? సర్వీస్ చేయించుకున్న వాళ్ళైనా చెప్పాలి ఈ ప్రభుత్వం బాగుందా లేదా అనేది మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ గారి ఆశయాలతో వికసిత భారత్ 2047 సంవత్సరానికి పేదవాడు అనేవాడు లేకూడదు, భారతదేశం ముందు వరుసలో తీసుకెళ్లాలని చేసే ప్రయత్నానికి మనందరూ కూడా సహకరించాలని పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం, అదే దిశగా కూడా మనం ఆలోచించాలి. ఏదైతే కూటమిని మీరు ఆశీర్వదించాలి, అదే నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మీ అందరూ ఒకసారి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్.